పిల్లలు, ఈ కథలో బోలెడు మిడతలు అడవిని నాశనం చేయటానికి వచ్చేశాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోటానికి మొత్తం వీడియో చూడండి పిల్లలు. ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, లోతైన గుహలు, ప్రవహించే నీరు, రహస్యమైన కొండలు ఉండేవి. ఆ అడవిలో రకరకాల జీవులు ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నీటి ప్రవాహం ఉండేది. ఆ నీరు ఎప్పుడూ శుభ్రంగా, చల్లగా ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న మిడత ఉండేది. అది మిగతా మిడతలలా కాకుండా చాలా తెలివైనది, దయగలది, ధైర్యవంతురాలు. అది ఎప్పుడూ అడవిలోని జీవులకు సహాయం చేస్తూ అడవి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఒకరోజు ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయింది. తర్వాత వేలాది మిడతలు గుంపులు గుంపులుగా అడవి వైపు వస్తున్నాయి. ఆ మిడతలు అడవిలోని ఆకులను, పువ్వులను, పండ్లను, విత్తనాలను, ఇంకా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తినడం మొదలుపెట్టాయి. అడవిలోని జీవులు భయపడ్డాయి. అవి తమ ఆహారం అంతా ఆ మిడతలు తినేస్తాయని భయపడ్డాయి. ఆ చిన్న మిడత మిగతా మిడతలను ఆపడానికి ప్రయత్నించింది. దయచేసి ఆపండి. ఈ అడవిలోని జీవులకు ఆహారం కావాలి. మనం వాటి ఆహారాన్ని తినకూడదు. ఈ అడవి మనందరి ఇల్లు. మనం దానిని కాపాడుకోవాలి అని ఆ చిన్న మిడత చెప్పింది. కానీ మిగతా మిడతలు వినలేదు. మనకు ఆకలిగా ఉంది. మనం తినాలి. ఈ అడవిలో చాలా ఆహారం ఉంది. మనం తినకపోతే చనిపోతాం అని అవి చెప్పాయి. ఆ చిన్న మిడతకి ఏం చేయాలో అర్థం కాలేదు. అది అడవిలోని తెలివైన ముసలి తాబేలు దగ్గరికి వెళ్ళింది. ఆ ముసలి తాబేలు చాలా అనుభవజ్ఞుడు, జ్ఞానవంతుడు. ముసలి తాబేలు తాత, మిడతలు అడవిలోని ఆహారాన్ని నాశనం చేస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఈ అడవిని ఎలా కాపాడాలి అని ఆ చిన్న మిడత అడిగింది. ముసలి తాబేలు కొంచెం ఆలోచించి, చిన్న మిడత, మన అడవిలో చాలా రకాల ఎగిరేవి, దూకేవి, పాకేవి, నీటిలో ఉండేవి ఇంకా ఎన్నో జీవులు ఉన్నాయి. అవి ఆ మిడతలను తింటాయి. మనం వాటిని పిలుద్దాం. కానీ అది మాత్రమే సరిపోదు. మిడతల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మనం అడవిలోని జీవులందరినీ ఏకం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ సమస్యను పరిష్కరించగలం అని చెప్పాడు. ఆ చిన్న మిడత సంతోషించింది. కానీ మనం జీవులందరినీ ఎలా ఏకం చేయగలం అని ఆ చిన్న మిడత అడిగింది. ముసలి తాబేలు నవ్వి, నీకు ఒక ప్రత్యేకమైన పాట తెలుసు. ఆ పాట అడవిలోని జీవులందరినీ ఆకర్షిస్తుంది. ఆ పాటను పాడి జీవులందరినీ పిలువు. తర్వాత మనం ఒక ప్రణాళిక వేద్దాం అని చెప్పాడు. ఆ చిన్న మిడత నీటి ప్రవాహం దగ్గరికి వెళ్లి ఒక అందమైన పాట పాడింది. ఆ పాట విని అడవిలోని అన్ని రకాల ఎగిరేవి, దూకేవి, పాకేవి, నీటిలో ఉండేవి ఇంకా ఎన్నో జీవులు అక్కడికి వచ్చాయి. ముసలి తాబేలు జీవులందరికీ మిడతల వల్ల కలిగే ప్రమాదం గురించి చెప్పాడు. మనం కలిసికట్టుగా ఉంటే మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలం. మనం ఒక ప్రణాళిక వేసి మిడతలను తరిమి కొట్టాలి అని ముసలి తాబేలు చెప్పాడు. అడవిలోని జీవులన్నీ ముసలి తాబేలు మాటలు విని కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధమయ్యాయి. వారు ఒక ప్రణాళిక వేశారు. కొన్ని ఎగిరేవి మిడతలను తినడం మొదలుపెట్టాయి. కొన్ని దూకేవి, పాకేవి కూడా మిడతలను తిన్నాయి. పెద్ద జీవులు మిడతలను తరిమి కొట్టడానికి ప్రయత్నించాయి. ఆ చిన్న మిడత మిగతా మిడతలతో మాట్లాడి వారిని ఆపడానికి ప్రయత్నించింది. కొన్ని రోజుల తర్వాత మిడతల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. మిడతల గుంపు భయపడింది. అవి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాయి. కానీ అడవిలోని జీవులు వాటిని వెంబడించాయి. చివరికి మిడతలన్నీ అడవి నుండి వెళ్ళిపోయాయి. అడవిలోని జీవులు చాలా సంతోషించాయి. వారు ఆ చిన్న మిడతకి, ముసలి తాబేలుకి కృతజ్ఞతలు తెలిపారు. మీరు మా అడవిని కాపాడారు. మీరు నిజంగా గొప్పవారు అని జీవులు చెప్పాయి. ఆ చిన్న మిడత నవ్వింది. మనమందరం కలిసి పని చేస్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనం మన అడవిని కాపాడుకోవాలి. ఇది మనందరి ఇల్లు అని ఆ చిన్న మిడత చెప్పింది. ముసలి తాబేలు నవ్వి, చిన్న మిడత,
నువ్వు నిజంగా ఒక గొప్ప నాయకురాలివి. నీ తెలివి, దయ, ధైర్యం మన అడవిని కాపాడాయి అని చెప్పాడు. అప్పటి నుండి ఆ చిన్న మిడత అడవిలోని జీవులకు నాయకురాలైంది. ఆమె ముసలి తాబేలుతో కలిసి అడవిని కాపాడుతూ, జీవులందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించింది. అడవిలోని జీవులు కూడా కలిసిమెలిసి ప్రకృతిని కాపాడుకుంటూ ఆనందంగా జీవించాయి. నీతి: కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. తెలివి, దయ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు మనకు ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి సహాయపడతాయి. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. మనం మన ఇంటిని కాపాడుకున్నట్లే మన అడవిని కూడా కాపాడుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్. Subscribe and like.